అందులో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకంటే అందులో పరిగెత్తుచున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం అనేది చాలా బావుంది. గత ఫౌండేషన్‌లో మీరు చక్కగా వివరించారు. ఆ 1000 ఇయర్స్ అని చెప్పాం. వేర్, హూ, వై అనే ఆ 1000 ఇయర్స్ విషయాన్ని మనం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం. ప్లస్ ఎవరు ఎవరిని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాం. ఈరోజు ప్రారంభించే ముందు నేనడిగే ప్రశ్నేంటంటే, ఈ 20థ్ చాప్టర్ చాలా ముఖ్యమైన చాప్టర్‌గా ఉంది. దీన్ని మనం సులువుగా చదివి ముందుకు వెళ్ళిపోయే విషయం కానే కాదు. దీన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి, చదవడం మాత్రమే కాదు, మనం చెప్పాలి అనే భావన మీకెప్పుడు ఏర్పడింది? లేదు, ఇప్పుడు మినిస్ట్రీని దేవుడు నా చేతికి ఇవ్వకముందుగానే మినిస్ట్రీ యొక్క సీడ్ ఏంటని అడిగినట్లయితే, ఏ ఒక్క విషయము దేవుడు మీకు చెప్పేప్పుడు అది మరొకరికి చెప్పాలి అనే థాట్ మీ మైండ్లోకి వస్తుంది. డీఫాల్ట్గా అందరి సోల్లోనూ దేవుడు అది ఉంచాడు. నాకు మాత్రమే కాదు, ఇది అందరిలోనూ ఇటువంటి ఒక థాట్ ఉంది. నాకు మాత్రం కాదు, అందరికిని షేర్ చేయాలి. ఇదొచ్చి మీరు ఒట్టిగా స్పిరిచువల్ పర్సన్ క్రిస్టియన్స్ అని మీరు చూడలేరు. ఒక డీఫాల్ట్గా మీ సోల్లో ఉండేటువంటి ఒక హ్యాబిట్ అది. ఉదాహరణకి, ఒకరు వెళ్ళి ఒక అంగడిలో వస్తువు కొంటున్నారనుకోండి. ఆ వస్తువు బాగుంది, కొన్నారు, చీప్గా ఉంది, క్వాలిటీగా ఉంది. మీకు ఆ కొట్టతను వారితో చెప్పుండకపోవచ్చు. మీరు చూసిన వాళ్ళందరికీ ఇది చెప్పండి, అలాగే రికమెండ్ చేయండి అని చెప్పడు. వారంతట వారే ఎవరన్నా ఫోన్ చేస్తే, ఇక్కడ ఒక అంగడికి వెళ్ళాను, ఎంతో బాగుంది, ఇటువంటి దానికి మౌత్ మార్కెటింగ్ అని పేరు. 1 to 1. అవును, వారికి సో ఆ విధంగా తెలియకుండా చెప్తారు. సో ఇది లోకములోనే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఇది నెంబర్ 1గా ఉంది. దేవుడు లోపలే ఉంచారా? దేవుడు దీన్ని డీఫాల్ట్గా ఉంచాడు. ఎందుకంటే నాలో నింపబడినటువంటి క్రీస్తు యొక్క ప్రేమ నేనెవరికన్నా చెప్పాలి. పౌలు ఇదే చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎవరితోనైనా చెప్పమంటది. ఇది డీఫాల్ట్గా మీ సోల్లో ఉండేటువంటి స్వభావం. ఈ స్వభావం వచ్చి స్పిరిచువల్ పర్సన్గా మారేప్పుడు ఏమవుతుందంటే, స్పిరిచువల్గా దేవుడు మీకిచ్చిందంతా కూడా బయట చెప్పమంటది. ఒక మినిస్ట్రీ పర్సన్గా మారేప్పుడు అది పరిచర్య అవుతుంది. ఇదే విషయం, దాని పేరేంటంటే మినిస్ట్రీ. ఏది? దేవుడు నాలోనికిచ్చే సద్విషయములు జనములకు వాటిని అందించడం. ఇప్పుడొక పీరియడ్లో మినిస్ట్రీ రొటీన్ అయిపోయింది నాకు. యూజువల్ ప్యాటర్న్. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నాలోనికి వచ్చిన మంచి విషయాలు తెలపకుండా వీరికేదన్నా ఇవ్వాలనేటువంటి ఒక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాను. ఇంకా చెప్పాలంటే వారికి సాటిస్ఫైగా చెప్పాలి, సాటిస్ఫైడ్గా ఇవ్వాలి అనే ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడే అది మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవరికన్నా ఏదైనా ఖచ్చితంగా ఇవ్వాలనే స్థితికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మనము మొదటి సీజన్లో ఒకటి చూసాం, రెండో సీజన్లో మరొకటి చూసాము, ఇది 3వ సీజన్. ఇంత ఉండడం వల్ల మనం ఇందులో నుండి తెలియజేస్తున్నాం. ఒకవేళ దీని తర్వాత ఇవ్వడానికి మరొకటి లేదనుకుంటే వేరే మరొక కార్యానికి వెళతామే గాని, లేదు మనం రెవల్యూషన్లోనే మాట్లాడాలి, తిరిగి ఇందులో నుండి ఏదైనా చెప్పండి అన్నప్పుడు ఒత్తిడి చేయబడుతున్నాం. కంపెల్ చేయడం అది జనులకు టేస్ట్గా ఉండదు, జనాలకి రీచ్ అవుతుంది. మీరేం చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు రివీల్ చేయగా మనం చెప్తూ ఉంటే ఉంటే మన యొక్క పని. ఇట్స్ వెరీ సింపుల్, ఇంతే మన యొక్క పని. ఇప్పుడు నేను చెప్పడానికి ఏం చేస్తున్నానంటే, జనాలకి డైలీ కూర్చుని ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాను. దేవుడు అది ఇష్టపడలా. ఒక గొప్ప సేవకుడు చెప్పాడు, డోంట్ ప్రిపేర్ ద మెసేజ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రిపేర్ చేసుకో. మనల్ని మనము సిద్ధపరుచుకున్నప్పుడు దేవుడు అనేక విషయాలు మాట్లాడతాడు. అది జనులకు చెప్పేప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నెమ్మదిగా ఈ పుస్తకం చదివితేనే చాలు, ఇస్తూనే ఉంటాడు. మీరొక సండే మాత్రం చూడండి. ఒక్క సండేలో ఈ ఒక్క బైబిల్లో నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాల్లోనూ ప్రసంగం జరుగుతుంది. కొన్నిట్లో ఒక సర్వీసు, మరికొన్నిట్లో 2 సర్వీసులు. అప్పుడు ఒక సండేకి ఎన్ని కోట్ల ప్రసంగాలు చేయబడతాయి ఆల్ ఓవర్ ద వరల్డ్, ఒక్క బుక్కులో నుంచి. ఇదే విధంగా 2000 సంవత్సరాలుగా వస్తూనే ఉంది గదా. అలాగైతే దేవుడు ఏ విధంగా ఇందులో విషయం ఉంచాడో చూడండి. అది కాకుండా ఒకరు మాట్లాడేది మరొకరు మాట్లాడకూడదు. అది మనకి మినిస్ట్రీలో నేను గమనించింది. రెవల్యూషన్ సబ్జెక్ట్ చాలామంది మాట్లాడి ఉండొచ్చు. అయితే ఈ విషయాన్ని కొత్తగా మనం చెప్తుంటే అదే విషయం అయితే వినడానికి ఒక ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనాయింటింగ్ ఇస్తున్నాడు. మీ మాటలోనే మరొక డైమెన్షన్. మరొక డైమెన్షన్. అవును, ఇదే ఈ గ్లాసులోనే నేను ఇక్కడి నుండి చూస్తున్నాను, మీరు అక్కడి నుంచి చూస్తున్నారు. ఒకరు అటుపక్క, మరొకరు ఇటుపక్క. నలుగురు ఒక దగ్గర చేరినప్పుడు ఈ ఒకదాని గురించి మాట్లాడుంటాం. నేనిదే చెప్పానండి, నేనిదే చెప్పా. అయితే ప్రెజెంటేషన్ మెథడ్ వేరేలా ఉంటుంది. అవును. సో దీని గురించి మాట్లాడుతూ ఉంటే గొప్ప ట్రెషర్ ఉన్నట్లుగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చాప్టర్ 20లో అనేక విషయాలు గత నమోదులో చూసాం. అయితే ఈరోజు చూడబోయే విషయం చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం? అగైన్ వీ విల్ స్టార్ట్ విత్ వై. ఎందుకు వై అని అడిగినట్లయితే, క్రితమే ఒక వై, ఎందుకు సాతాను బంధించబడ్డాడు.
ఇప్పుడు ఎందుకు సాతాను విడిపించబడుతున్నాడు? ఉమ్, అగైన్ మీరు చూస్తే ఆ యొక్క 7వ వచనం చెప్తుంది, ఆ 1000 సంవత్సరాల ముగింపులో సాతాను చెరలో నుండి విడిచిపెట్టబడవలెను అని ఉంది. ఉమ్, విడిచిపెట్టబడాలి. ఎందుకు విడిచిపెట్టబడాలి? అవును, ముగించాడు. వాని కథ ఇంకా విలన్ని పట్టుకున్నారు. ఆ. అటు తర్వాత చెరలో కూడా ఉంచబడ్డాడు. అవును, విలన్ని క్లోజ్ చేసి ఉండొచ్చు కదా అవును. అని అడిగినట్లయితే ఇప్పుడు పార్ట్ 2 కాలం. అవును. అన్నిటిలో పార్ట్ 2 ఉంది. ఉమ్, అప్పుడు జైల్లో పెట్టబడిన విలన్ తప్పించుకున్నాడా అన్నట్టయితే తప్పించుకోలేదు, ఇతనే విడిపించబడుతున్నాడు. ఓహో. ఎందుకు విడిపించబడుతున్నాడు అన్నట్టయితే మనం ఈ సాతాను యొక్క పనిని కొంత అర్థం చేసుకోవాలి. ఉమ్, వాడెందుకు అన్నది బైబిల్ చెప్తుంది. వాడు శోధించు వాడు, ఎగ్జామినర్. వాడొచ్చి అప్పుడప్పుడు హాల్లో వచ్చి ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ లాగా వాడొచ్చి కొంతసేపు 2-3 గంటలు ఎగ్జామిన్ చేసి వెళ్తాడు. మనల్ని కొన్ని విషయాల్లో క్వశ్చన్ చేస్తాడు, వైవో అడుగుతాడు. మరి కొన్నిసార్లు +1 +2 చదువుతున్నప్పుడు ఆ కెమిస్ట్రీ ల్యాబ్లో సాల్ట్ గురించి అడుగుతారు, మీకు జ్ఞాపకం ఉండుంటది. అవునవును. ఆ సాల్ట్ గురించి అడుగుతారు, ఇదేం సాల్ట్. ఫిజిక్స్లో అడుగుతారు, ఇది ఏ విధంగా. మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు వారు అక్కడ అనుంటారు, ఈ ప్రాజెక్ట్ యొక్క ఇదేంటి వైవో అంటారు, ఇలా అడుగుతారు. అటువంటి వాడే అతడు. ఇంకా క్వశ్చన్ చేసేది దాటి నేను చూస్తున్నాను. క్వశ్చన్ చేస్తే పర్వాలేదు, ఇతను క్వశ్చన్ కాదు, ప్రజలను తప్పుగా నడిపిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు అది తప్పు త్రోవలోకి నడిపిస్తున్నాడు. ఎందుకంటే క్వశ్చన్ అడిగేప్పుడు వానికి తెలుస్తుంది మీరు ఇక్కడ వీక్గా ఉన్నారని. ఓహో. ఆ వీక్నెస్ లో కొడుతున్నాడు అంతే. మిమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు మీకు వీక్నెస్ లేకపోతే మీ దగ్గర రాడు. యేసు చెప్తున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. సాతాను మరి పౌలు దగ్గరికి వచ్చాడు. పౌలు ఇలా చూస్తూ ఉన్నాడు. పౌలు దగ్గర ఒక వీక్నెస్ ఉన్నది చూస్తున్నాడు. ఏ వీక్నెస్ చూస్తున్నాడంటే హెచ్చిస్తున్నాడు. ఓ ఉన్నతమైన దేవుని సేవకుడు అలా 1-2 సార్లు ఓచుకుంటున్నాడు. ఇప్పుడు తనకు తెలుస్తుంది ఎక్కడో తనని దెబ్బతీస్తాడని. వెంటనే సాతానును గద్దిస్తున్నాడు. మెచ్చుకుంటే నవ్వుతూ ఆయన వాళ్ళు పైకి పెడతారు. ఏం చెప్తారంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ఈ కాలఘట్టం అయితే బ్రదర్ ఈరోజు మీటింగ్ అక్కడుంది, మీరు ప్రొద్దున్న 9ంటికి అక్కడికి వచ్చేయండి, మీరు చక్కగా పోగొడుతున్నారు, మీరు అక్కడ కూడా వచ్చేయండి. సో అక్కడ సాతాను యొక్క స్థితి ఏంటంటే వాడొస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు, మీ దగ్గర వీక్నెస్ ఉందని తెలిస్తే ఆ చోట్లో కొడతాడు. అదే వాని పని. సో ఈ స్థలంలో ఎందుకు సాతాను విడిపించబడుతున్నాడంటే, ఏదేనులోకి సాతాను వచ్చాడు కదా, దేవునికి తెలియకుండా వస్తాడా? విత్ పర్మిషన్. వాడెందుకు వచ్చాడంటే, ఈ పండును వీళ్ళు తినమని చెప్పి ఒకవేళ తిన్నట్టయితే మనకితను ఇదైపోతాడు. ఏ ప్లాన్. ఇతను తిననట్టయితే దేవుని యొక్క మరొక ఆశీర్వాదంలోనికి ఆదాం వెళ్ళుండేవాడు. మనం ఈ తిన్న సంగతిని గురించి ఎప్పుడు ఆలోచించేది లేదు. ఒకవేళ ఆదాము అది తినకుండా ఉండి ఉంటే స్క్రిప్టే వేరే, విషయమే వేరే. ఆదాము అక్కడ సాతానును జయించుండేవాడు యేసుక్రీస్తులాగా. ఆదాముకి యేసుక్రీస్తుకి ఒకే కాన్సెప్ట్. ఇతన్ని తినమన్నాడు, యేసుని తినమన్నాడు, రాళ్లను రొట్టిగా చేయమన్నాడు. ఇద్దరికీ ఒకే కాన్సెప్ట్. ఒకవేళ ఆదాము తినకుండా ఉన్నట్టయితే అదే యేసుక్రీస్తు. ఆదాము తినడం వల్ల ఈరోజు మనము, తినకుండా ఉంటే ఆదాము యేసుక్రీస్తులాగా. అయితే ఆయన దేవుని కుమారుడు అన్నప్పుడు, ఆయన మనల్ని కంపేర్ చేసినప్పుడు అది ఎలా? అందువల్ల ఇటువంటివి మీరు అడుగుతారు. 2023లో అశ్విని ఈ ప్రశ్న అడుగుతాడని చెప్పే ఆనాడే చెప్పాడు దేవుడు. ఆయన మనవలే అన్ని రీతిలో శోధింపబడ్డాడని చెప్పి. ఆయన శరీరముగా బయలుపడ్డాడు. అశ్వినికి యేసునకు పుట్టినప్పటి నుండి 30వ ఏట వరకు ఎటువంటి వ్యత్యాసము లేదు. ఇప్పుడు అశ్విన్ గారినే తీసుకోండి. ఎన్ని విషయంలో డిస్ట్రాక్ట్ చేసే విషయాలు జరిగుంటాయి, ఎన్ని విషయాలు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి వచ్చుంటాయి. అందులో వెళ్ళుంటే ఈరోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు. అవన్నీ ఓవర్కమ్ చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం. కానీ కొన్ని విషయాలు పడి ఉంటాం. ఆ పడిన విషయాల్లో యేసు పడలేదు, ఎందులోనూ పడలేదు. 30వ ఏట వరకు అన్ని జయించి చూపించాడు. ఓవర్కమ్ చేస్తున్నా మనము కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చూపించడానికే యేసు ఆ మోడల్. అదే మనం చెప్తున్నాం. అప్పుడు ఆ ఏదెనులోకి వచ్చిన సాతాను అక్కడ ఎగ్జామ్ చేసినప్పుడు అతను ఓడిపోయాడు. ఆ తర్వాత యేసు దగ్గరకు వచ్చినప్పుడు సాతాను ఓడిపోయాడు. ఏదేనులో ఆదాం ఓడిపోయాడు, ఇక్కడ సాతాను ఓడిపోయాడు. ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు, ఒక్కో పార్ట్గా హెవెన్కి ఒక్కో గ్రూపును తీసుకెళ్తున్నాడు. వారు తమ తమ కాలంలో బ్రతికింపబడుదురు అని దేవుడు చెప్తున్నాడు. పునరుద్ధానం యొక్క టైం లైన్ ఉంటుంది. అందులో పాత నిబంధన పరిశుద్ధుల గ్రూప్ ఉంటుంది. వీరెవరూ ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఆదాము నుండి నోవహు వరకు మనస్సాక్షికాలం. అప్పుడు నిబంధన లేదు. దేర్ ఇస్ నో లా. మీ హృదయమే మీకు మనస్సాక్షి, లా అంతే. అయితే ఆ మనస్సాక్షి కాలంలోనే ఆయన పశ్చాత్తాపడి, అంటే మనస్సు నొచ్చుకొని ఇలా సృష్టించామే. అవును, ఆ మనస్సాక్షి కాలం ముగిసేప్పుడు అదే ఎండ్ 2000 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 1700 సంవత్సరాలు గల కారణమే అక్కడ ఉంది. అతనికి ఎలాగంటే ఒక ఆధిపత్యం ఇచ్చాను. అయ్యో, స్పాయిల్ చేశామే అని. అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానమిస్తే చాలని చెప్పాను. నువ్వు బదులు చెప్పడం మాత్రం కాదు, నిజాయితీ మరుగు చేస్తూ ఉండిపోయావు.
ఎందుకంటే వారి మనసాక్షి వేడెక్కింది. దాని తర్వాత ఇక దాన్ని పట్టుకుని ఏం చేయలేరు, యూజ్ చేయలేరు. ఇప్పుడు నేను లా తీసుకొస్తున్నా. మీకు నేను ఒక 4 కార్నర్స్ ఉన్న స్థలాన్ని ఏర్పరిచి ఇచ్చాను. ఒక్కొక్క కార్నర్లో మీరే నిలిచి చూసి వెళ్ళుంటే యాక్సిడెంట్ అన్నది జరిగి ఉండేది కాదు. మీరది చెయ్యలేదు. వారు వేగంగా వెళ్లారు, ఇతను వెళ్ళాడు. ఆ తర్వాత ఒకరినొకరు కొట్టుకుని నీవెందుకు నిలవకుండా పోయావు, నువ్వు నిలవకూడదని ప్రతిరోజు కొట్లాడ జరుగుతుంది. ఇప్పుడు నేను చూశాను, సరే ఒక ట్రాఫిక్ లైట్ పెట్టి ఒక స్టాప్ లైన్ వేసి, ఈ లైట్ ఉంటే నువ్వు వెళ్ళు, ఆ లైట్ వస్తే నువ్వు వెళ్ళు, ఈ లైట్ దాటి వెళితే నీకు ఆ ఫైను అని నీకొకటి పెట్టాను. ఇదే ధర్మశాస్త్రం. 2000 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ మనసాక్షి కాలంలో దేవుడు తనతో పాటు ఒక గ్రూప్ తీసుకెళ్లాడు. అదేవిధంగా ఈ ధర్మశాస్త్ర కాలంలో అబ్రహాం నుండి యేసు వరకు అది ఒక గ్రూప్ దేవుడు రెడీ చేసుంచాడు. వీరు హెబ్రీ 11లో ఉన్నారు, మీరు చదవచ్చు. ఇప్పుడు యేసు కాలంలో ఒక గ్రూప్, వీరందరికీ కూడా ఒక టెస్ట్ ఉంది. ఆదము కాలం నుండి నోవహ్ కాలం వరకు ఒక టెస్ట్ ఉంది. సో టెస్ట్ తప్పకుండా ఉంది, కంపల్సరీగా ఉంది. ఎవరు టెస్ట్ ఎస్కేప్ చేయలేము. బైబిల్ అలాగే చెప్తోంది. శోధింపబడిన తర్వాత స్వచ్ఛమైన బంగారముగా కనబడతాను. శోధన అనంతరమే. ధర్మశాస్త్ర కాలంలో శోధన ఉంది. ఇప్పుడు మన కాలంలో కూడా శోధనుంది. మన యొక్క శోధన అనంతరమే మనము అందువలనే జయించువాడంటే ఏంటి, ఓవర్కమ్ అంటే అదే, ఓవర్కమ్ అని చెప్తున్నట్టుగా. సో ఆ జయించిన వారు వెళ్లారు. సో ఇప్పుడు అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలనలోనూ ఈ శరీరంలో ఉన్నవారని మనం చెప్పాం. ట్రైబ్స్, 12 ట్రైబ్స్, వీరే ఫలించి వృద్ధి చెందారు కదా. వీరందరూ క్రైస్ట్ని ఏ విధంగా చూసిన వారంటే ఆయన డిక్టేటర్గా చూసినటువంటి వారు, ప్రేమగల డిక్టేటర్. బహిరంగముగా వచ్చిన యేసునే చూశారు కదా. మొత్తబడి సిలువను భరించి మనమిప్పుడు తలంచుచున్న ఆ క్రీస్తు వారికి తెలియదు. వారికి తెలిసిన క్రీస్తు ఎవరంటే ఆ బహిరంగంగా వచ్చే క్రీస్తు. అదే సమయంలో వారికి తెలుసు సిలువలో బలి అయిన యేసే ఇప్పుడు వచ్చాడని. కాని ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు 1,44,000 మంది ఆయనకి లోబడి నడుచుకుంటారు. ఎందుకంటే లా స్ట్రాంగ్. అప్పుడు ఇనుప దండముతో పరిపాలిస్తాడు, లా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు వీరందరూ 1000 సంవత్సరములు ఈయనకి నిజముగా ప్రేమగా లోబడి ఉండారా, లా కొరకు విధేయులయ్యారా అన్నదే ప్రశ్న. సరైన ప్రశ్న. ధర్మశాస్త్రములోనూ అదే జరిగింది. ధర్మశాస్త్రము లా. ఈ కాలములో లా కొరకు నిజముగా ఒకరు విధేయులై ఉండారా లేక ప్రేమించి ఉండేడా, అక్కడ ఒక టెస్ట్. ఇప్పుడు ఇస్సాకునకు ఆ ఇష్మాయేలుకి ఏం వ్యత్యాసం? ఇస్సాకు లా కొరకు విధేయుడు, ఇష్మాయేలు ప్రేమకు లోబడేవాడిగా దేవుని మాటకు. ఈ యొక్క డిఫరెన్స్ అదే సౌలుకి డేవిడ్కి ఉన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ, సౌలుకి డేవిడ్కి ఉన్నట్టుగా. అతడే మొదటి రాజు, ప్రజలే అడుగుతున్నారు, దేవుడు అనుగ్రహింపబడిన రాజు. ఆ యొక్క డిఫరెన్స్. అదే మాదిరిగా ఈ 1000 ఏండ్ల పరిపాలనలోనూ లా స్ట్రాంగ్. మీరు తప్పే చేయలేరు. నా పరిశుద్ధ పర్వతం మీద హాని చేయువారు ఎవరూ లేరు. మీరనుకున్నా ఏం చేయలేరు. మీరు ఆ స్టాప్ లైన్ని దాటనే లేరు. సమీపకాలంలో అమెరికాలో కూడా కాన్సెప్ట్ ఉండింది. స్టాప్ అని వచ్చిన వెంటనే, రెడ్ లైట్ వచ్చిన వెంటనే ఆ స్టాప్ లైన్లో ఒక ముళ్ళు వంటి విషయము అలా పైకొస్తుంది. ఓహో, సరేనా? ఎందుకంటే లా వేయబడింది, రెడ్ లైట్ వేయబడింది, ఇక్కడ స్టాప్లో ఉంచోవడం లేదు. మీరు అనేక మందిని చూడొచ్చు, స్టాప్ లైన్ దాటి వెళ్తుంటారు. అప్పుడు వీరు దాటకుండా వీరిని ఆపాలంటే ఏం చేయాలంటే ఆ లాలోనూ ఇంకా కొత్త స్ట్రాంగ్ చేస్తున్నాడు. ముళ్ళు ఉంచాలి. అన్నిటికీ ముళ్ళు తెచ్చేశాడు. ఎవరూ దగ్గరికి వెళ్లడం లేదు. స్టాప్ లైన్ వెనకే అందరూ ఆగిపోతున్నారు. ఆ విధంగానే 1000 ఏండ్ల పరిపాలన భయంకరంగా స్ట్రిక్ట్. అయితే దేవుడు ప్రేమమయుడు. అవన్నీ వీరి కొరకు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు ఇలాగుంటున్నప్పుడు ఒక గ్రూపు ఎంతో నిజముగా లా కొరకు విధేయులవుతున్నారా లేక నిజముగా దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారా? నా కోసమే దేవుడు చేస్తున్నాడు. అలాగే ఈ దేవుడు ఇవన్నీ చేసింది నా మీదున్న ప్రేమతోనే. ఒక గ్రూపు ఇంత చేస్తున్నారు, అయితే లా ఇలా ఉంది, మనమిది దాటితే ములుగుచ్చుతుంది. అలాగున్నట్టయితే ఇది మీరెలా కనిపెడతారు? అక్కడొక టెస్ట్ పెట్టాలి. చూడటానికి అందరూ ఒకేలాగుంటారు గదా. అవును. అప్పుడు వీరిలో ఎవరు ఇప్పుడు ఆదము పండు తింటారా లేదా అన్నది అడిగినట్లయితే నేను తినను అని చెప్తాడు. అయితే తినిపించడానికి ఒక ఎగ్జాంపుల్గా అతడు తింటాడా లేదా అన్నందుకు ఒక టెస్ట్ పెడితే అది మనం కనిపెట్టేయగలం, తింటాడా లేదా అన్నట్టు ఉంటుంది. అటువంటి కాన్సెప్టే ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత సాతాను సంఖ్యలు విడిపించబడటానికి తిరిగి వీడు జనులతో ఏం చేస్తాడంటే మాగోగు కాన్సెప్ట్. ఇది నా యొక్క గ్రహింపు. మాగోగు అనేటువంటి కూటమొచ్చి నార్త్ సైడ్లో ఉండేటువంటి ఒక గ్రూప్. సో ఈ నార్త్ సైడ్లో ఉండేటువంటి ఒక కాన్సెప్ట్, నార్త్ సైడ్లో ఉన్నటువంటి ప్రజల్ని తనతో చేర్చుకున్నాడు. ఇది ఒక విధమైన ఐడియాలజీగా ఉండవచ్చు. ఇది నా యొక్క థాట్. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క సైడ్ ప్రజలకి ఒక్కొక్క విధమైన కాన్సెప్ట్ ఉంది, థింకింగ్. అవును. ఇప్పుడు ఉదాహరణకు ఏషియన్స్ యొక్క థాట్ వేరే. తూర్పులో ఉన్న ప్రజల్ని మనం చేర్చుకున్నామనుకోండి, మనం ఎటువంటి వారంగా ఉంటాం. ఇప్పుడు ఇలా తీసుకోండి, నార్త్లో ఉండే ఇండియన్స్ అక్కడున్నటువంటి వారికి గోధుమ ఆహారము ఇవ్వాలి.
వారి శరీరం యొక్క శైలి వేరే, వారి థాట్ వేరే. అదేలాగా సౌత్ సైడ్లో ఉన్న ఇండియన్స్ని చూసినట్లయితే రైస్ ఇవ్వాలి. వీరి శరీర వ్యవస్థే వేరే, ఫుడ్ హ్యాబిట్స్ వేరే, వీని యొక్క ఐడియాలజీ వేరే. ఐడియాలజీ రెండు ప్రక్కల వేరువేరుగా ఉంటుంది. అప్పుడు నార్త్ సైడ్లో ఉండేటువంటి ఈ లోకములో ఉండేటువంటి ప్రజల యొక్క ఐడియాలజీ ఏంటి? అటువంటి ఒక గ్రూప్ని చేర్చుకుంటాడనేటువంటిదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మాత్రమే కాదు, మరొకటి కూడా. ఇప్పుడు పరిపాలించేవారు స్పిరిట్లో ఉన్నారు, నేను శరీరమై ఉన్నాను. 1000 ఏండ్ల తర్వాత ఒక్క మాటలో 1000 అని చెప్తున్నాం. 1000 సంవత్సరాలు ముగిసేప్పుడు ఏమవుతుంది? ఇప్పటినుండి 1000 సంవత్సరాలకు ముందుగా ఉన్నటువంటి లోకాన్ని మీరు ఊహించగలుగుతున్నారా? ఒక 1000 సంవత్సరాలకు ముందు అంటే క్రూసైడర్స్ యొక్క కాలాన్ని మీరు వినగలరు. క్రూసైడర్స్ కాలం అని చెప్పగలం, కాని దాన్ని మీరు ఊహించగలుగుతారా? ఇది కొంచెం కష్టం. ఆనాటి కాలం యొక్క అలవాట్లను పరిశీలించి చదవగలం గాని దాన్ని అట్లే మీరిప్పుడు తీసుకురాగలరు అనేది కష్టం. అదేవిధంగా 1000 ఏండ్లు ముగిసేప్పుడు ఆ 1000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకు 1000 ఏండ్ల పరిపాలన ఆరంభమైంది, ఎందుకు దేవుడు ఇలాగా స్పిరిట్ స్టేట్లో ఉన్నాడు అనేటువంటిది ఈ 1000 సంవత్సరాల తర్వాత వచ్చే జనరేషన్కి ఏమవదు, అర్థం కాదు. అప్పుడు వీరినే మోసం చేస్తాడు. మోసం చేసి, ఇది మన భూమి, ఇది మనముండేం, చూడు మనం శరీరములో ఉన్నాం, వీరందరూ మనల్ని పట్టుకున్నవారు, ఒక కాలంలో తెల్లదొరలను ఇక్కడి నుంచి తరిమాం కదా, ఆ విధంగా భూమి నుండి వీరిని తరమాలని ప్లాన్ ఒకటి జరుగుతుంది. ఈ ప్లాన్ని జనుల మధ్య చల్లడమే సాతాను యొక్క పని. ఇప్పుడు దేవుడు దానికి అనుమతినిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తాడంటే ఎంతమంది వీనిని చెవి ఎగ్గుతారు. ఇప్పుడు ఆనాడు వాడు చెప్పేది న్యాయంగా ఉంటుంది. అవును, శరీరము భూమికైనటువంటిది, మనమే ఇక్కడ ఉండాము, వీళ్లే ఒక 1000 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి ఏలియన్సు, వీరు వేరే గ్రహవాసులు, వీరు ప్లూటో ఆ ప్రక్క ఉండేటువంటి వారంటే మనమే అవుతాం. ఇప్పుడు వీనస్ నుండి ఒక పార్ట్ అంటే మనల్ని గూర్చే. కట్టుకథలకు చెవులుండవు, కాళ్ళుండవు. చెప్పిన వెంటనే ఒక పెద్ద గ్రూపు దాన్ని నమ్ముతుంది. నమ్మి ఏం చెప్తారంటే వీరిని ఎలాగైనా తరమాలని ఉద్యమ పోరాటాలు జరుగుతాయి. ఆ ఉద్యమకారులే మాగోగు కూటం. వీరందరూ చేరి వీరిని ఎలాగైనా భూమి నుండి, ఎందుకంటే ఎప్పుడు సాతాను మీకు మరొక విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తాడో ఆ డిక్టేటర్షిప్ మీకు చేదుగా మారిపోతుంది. మైండ్ ఫ్రీజ్ అవుతుంది. ఒక కాలఘట్టం వరకును నీకొక 100cc బైక్ నడిపితే బాగుంటుందని చెప్తే నా మైండ్కి బాగుంటుంది. ఇప్పుడు సాతాను నాలోకి ఒక థాట్ తీసుకొస్తున్నాడు. నీ కెపాసిటీకి ఒక 150 నడపచ్చు అన్నప్పుడు నేను గవర్నమెంట్ని, నాకు 150cc గవర్నమెంట్ చెప్తుంది వద్దు, అది నేనివ్వను, అలా వెళితే మంచిది కాదు, నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్తే నాకు గవర్నమెంట్ పైన కోపం వస్తుంది. సాతాను చెప్తున్నాడు నీ కెపాసిటీ అంతా వేస్ట్ అయిపోతుంది, నీ టాలెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది, నువ్వు 150 కాదు 250లో వెళ్ళొచ్చు, నిన్ను ఈ గవర్నమెంట్ ఇలా చేసిందని చెప్తే నీ ఆగ్రహం ఎవరిపైన ఉంటుంది? గవర్నమెంట్ వైపు తిరుగుతుంది. అదే ఆ 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో జరుగుతుంది. సో ఈ యొక్క వార్, ఇదే ఫైనల్ వార్. ఇలా సాతాను అలా చెప్తున్నప్పుడు ఎంతమంది వాని వైపు వెళ్తారో ప్రభు చూస్తాడు. ఆనాడు ఇదేలాగా ఒక టీం గాస్పెల్ చెప్తుంది, వెళ్ళబాకండి, ప్రభు న్యాయవంతుడు, మనం ఎవరన్నది గ్రహించండి, ఇది ముగిసే ఫైనల్ వారు, ఈ యుద్ధానికి మీరు వెళ్ళొద్దు, ఇది ముగిసిన వెంటనే జడ్జిమెంట్ వస్తుంది, మనమొచ్చి పరలోకానికి వెళ్ళొచ్చు, ఇది వచ్చి ఒక టెస్టింగ్ పీరియడ్ చెప్తూనే ఉంటారు. అప్పుడు ఒక గ్రూప్ చెప్తూ ఉంటది. సో ఇవన్నీ జరిగేటువంటి ఒక కాలఘట్టం అది. ముగింపులో సాతానికి విధేయులైన ఒక గ్రూపుకి, వానికి విధేయులు కాకుండా స్టిల్ స్టే విత్ గాడ్ అనేవారికి వార్ జరుగుతుంది. ఈ వారికే మాగోగు వారని పేరు. ఈ వారే అన్నిటికైనా ఒక ముగింపు. ఇంతటితో దేవుడు సాతాన్ని ఎక్కడ తోస్తాడంటే నరకానికి త్రోస్తాడు. ఎందుకంటే దేవునికి కావలసిన ఫైనల్ బ్యాచ్ రెడీ అయింది. ఫస్ట్ బ్యాచ్ మనసాక్షి కాలం, సెకండ్ బ్యాచ్ ధర్మశాస్త్ర కాలం, థర్డ్ బ్యాచ్ మన కాలము, ఇది స్వీయాధీన కాలము లేక గ్రేస్ పీరియడ్, 4వ బ్యాచ్ 1000 ఏండ్ల పరిపాలన. ఈ 4 బ్యాచ్ వారిని 4 స్థలాలకి సెలెక్ట్ చేస్తున్నాడు. అదే క్రొత్త యెరూషలేము యొక్క 4 సైడ్లు. సో సెలెక్ట్ చేసి ముగిశాక దీని తర్వాత బ్యాచ్ ఉండదు, దీని తర్వాత ఎగ్జామ్ ఉండదు. అప్పుడు ఎగ్జామే లేకపోతే ఎగ్జామినరు ఉండడు, శోధించి చూసేవాడు ఉండడు, వాడికి చెరపాలైపోతాడు. సో ఇంతటితో అంతా ముగింపునకొస్తుంది. ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి, అర్థాలు చాలా ఉన్నాయి. ఓకే, టెస్ట్ ఒక వైపు ఉండనివ్వు, అదేమంటే టెస్ట్లో నుండి మరో టెస్ట్లోకి వెడుతుంది. ఆల్రెడీ చూస్ చేసి ఉంచాడు 1000 years రావాలని చెప్పి. అందులోనూ కరెక్ట్గా నన్ను ఫాలో చేస్తున్నారా లేదా లా ఫాలో చేస్తున్నారా అనేది ఓ ప్రశ్న వస్తుంది. అయితే ఇందులో ఒక ఫండమెంటల్ ట్రూత్ వెలుపలకు వస్తుంది. అదేంటంటే మనం అండర్స్టాండ్ చేసుకున్నాం అని మరో సంతతిని తయారు చేస్తున్నాం. ఇప్పుడు అందులో తయారు చేయలేకపోతే ఇందులో ఎక్కడ సమస్య వస్తుందని చూస్తే తప్పైన ఒక కన్క్లూషన్ వస్తుంది.
ఇది ఒక డ్యూటీ మాత్రం కాదు, ఒక బాధ్యత అంతకన్నా కాదు. ఇందులో లోతైన అండర్‌స్టాండింగ్ ఉందనేది నా ఉద్దేశం. కరెక్టా నేను చెప్పేది? లేదు, మన యొక్క ఆ స్పిరిచువల్ లైఫే 2 పార్ట్లై ఉంది. ప్రిపేర్ అండ్ ప్రిపేర్డ్ అండ్ అదర్స్. ప్రిపేర్ అదర్స్. అన్ని కాలఘట్టాల్లోనూ మరో తరాన్ని తయారు చేయడం అందరి బాధ్యత. హ్మ్. ఇప్పుడు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మీరు చూసినట్లయితే ఆ, ఈ ఫలించి విస్తరించేవారుంటారు. హ్మ్. ఈ శరీరం ఉండేంత వరకు పాపముండే అవకాశం ఉంటది. అన్ని కాలఘట్టాల్లో 1000 ఏండ్ల పరిపాలన కూడా. అందువల్ల పరలోకంలో రక్తమాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించదని చెప్తాం. ఏమిటి కారణమంటే ఈ రక్తము ఈ మాంసము పాపములో తయారయ్యింది. నా తల్లి నన్ను పాపముల గర్భము ధరించింది. సో ఈ యొక్క రక్త మాంసములు లేని కాలమే పరిశుద్ధమైన కాలం. ఈ రక్తమును మాంసమును 100% పరిశుద్ధముగా హ్యాండిల్ చేసేటువంటి ఒక టీం కావాలి. హ్మ్. అదే ఇక్కడ జరుగుతుంది. అప్పుడిక్కడ ఏం జరుగుతుంది? ఈ 1000 ఏండ్ల ప్రారంభంలో తర్వాత వచ్చే జనరేషన్ ఏం చేయాలి? రెడీ చేస్తారు. హ్మ్. ఈ 1000 ఏండ్లలో ఎన్ని జనరేషన్లు వస్తాయో ఒక లెక్కేయండి. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. అవును. ఒక నోహ కాలంలోనైతే 1650 నుండి 800 సంవత్సరాలు అవుతుంది. అవును. అది 10 తరాలు. హ్మ్. సరేనండి. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఒక తరం వారు 900 సంవత్సరాలు, వారు జీవించింది 900 ఇయర్స్ అని ఉంది. యావరేజ్గా చూసినట్లయితే 70 ఏండ్ల పైన అవును. ఆ కాలంలో. ఇప్పుడు 1000 ఏండ్ల వరకు కూడా మరణము లేదు. అప్పుడన్నా మరణం ఉండింది. ఇప్పుడు 1000 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో మరణించిన వాడు యవనస్తుడు అనబడతాడు. అయితే ఆ రోజు మరణం ఉంటుంది. అయితే 100 సంవత్సరాల్లో మరణిస్తే ఏంటండి చిన్న వయసులో చనిపోయాడు అని అడుగుతారు. అయితే వీరు ఒకరి తర్వాత ఒకరి జనరేషన్ రెడీ చేస్తారా అంటే ఒక 2-3 జనరేషన్లు రెడీ చేస్తారు. చివరి జనరేషన్ రెడీ అవ్వదు. అందువల్ల ఒక గ్రూపు వారితో చేరుతుంది, సాతానుతో. ఇప్పుడు కూడా చూడండి, గత జనరేషన్ అంతకుముందు జనరేషన్లో దేవునికి తల్లికి తండ్రికి లోబడిన ప్రజల ఎన్నిక కంటే ఇప్పుడు లోబడే వారి ఎన్నిక తక్కువైపోయింది. అవును, తగ్గిపోతుంది. తక్కువ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు స్పిరిచువాలిటీ లేదా? అదే బైబిల్ కదా. 2000 సంవత్సరాలుగా అదే బైబిల్ కదా. 2000 సంవత్సరాలుగా ఇదే చర్చ్ కదా. హ్మ్. ఎందుకు రాలేదన్నప్పుడు ఒక కాలఘట్టము తర్వాత మనిషి హృదయం డైల్యూట్ అవుతుంది. దేవుడు చెప్పినట్టుగా అన్ని చేయడం ఓకే. దేవుని గూర్చి గ్రహింపు లేకుండా దేవుడన్నది ఒక కాన్సెప్టుగా మారిపోతుంది. మరో విషయం, ఇప్పుడు సత్యంగా ఉంటేనే అరే వీడు మోసపోతున్నాడ్రా అనే కాలం ఇది. ఎందుకంటే సాతాను చివరి కాలంలో జనుల మైండ్ని మారుస్తున్నాడు. హ్మ్. ఎవరిని మృంగుదునా అని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ చివరి కాలంలో ప్రజల్ని వేరే విధంగా మారుస్తున్నాడు. అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలనలో ఒక చివరి కాలముంది. ఆ చివరి కాలంలో ప్రజల్ని మోసపరచడం వల్ల ఇలా జరుగుతుంది. హ్మ్. నోవహు కాలంలో ఒక చివరి కాలం ఉండింది. అవును. అప్పుడే భూమి చెడుతనంతో నిండి ఉండింది. అవును. యేసు వచ్చినప్పుడు భూమి చెడుతనంతో నిండి ఉండింది. ఆ 430 సంవత్సరాలు చీకటి కాలం, డార్క్ ఏజ్. డార్క్ ఏజెస్. ఎందుకంటే మంచివాడు ఒక్కడూ లేడు. హ్మ్. అందరూ మోసపూరితంగా ఉన్నారు, కొందరు తప్ప. అట్లుండేరు. సో ఈ విధంగా ఒక్కొక్క కాలఘట్టంలో ముగింపు ఎంతో మోసంగా ఉంది. ఆ మోసమైన కాలములో రక్షకుడు లోనికి వస్తాడు. అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలనలో ముగిసేపుడు సాతాను లోనికొచ్చి ప్రజల్ని 100% మోసపరిచేపుడు యేసయ్య వారు జరుగుతుంది. హ్మ్. అదే ఇక్కడ చెప్పబడింది. ఈ వార్లోనే సాతాను యొక్క పూర్తి ముగింపు వస్తుంది. హ్మ్. దీని తర్వాత సాతాను భూమిలో కాదు, బంధించబడటం కాదు, నరకానికి వెళ్తాడనుంది, హ్మ్. అగ్నిగుండము. సో హీ విల్ నెవర్ కమ్ బ్యాక్ అగైన్. సో ఎందుకిప్పుడు నరకానికి పంపుతున్నాడు? ఎందుకు 1000 ఏండ్ల ముందు పంపలేదు? ఎందుకు చెరలో మాత్రం ఉంచాడంటే ఇంకొక బ్యాచ్ని చెక్ చేయవలసి ఉంటుంది. హ్మ్. ఈ 1000 ఏండ్ల పరిపాలన బ్యాచ్ ఉంది. వీరు రక్తమాంసంలో ఉండి 1000 సంవత్సరములు నాకు లోబడి ఉండారు. నిజముగా లోబడి ఉండారా అని నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు అందరినీ టెస్ట్ చేసే హెవెన్లో పెట్టి ఉంటాడు. హెవెన్లోనికి వచ్చి ఇక రిటర్న్ అవ్వకూడదు. అందువల్ల దేవుడు ఇది ఒక టెస్ట్ పెట్టి తీసుకెళ్తున్నాడు. ఆ టెస్ట్కై 1000 సంవత్సరాలకై బంధించబడ్డాడు. ముగిసిన 1000 సంవత్సరాల అనంతరం మోసం చేస్తాడు. అంతకుముందైతే చెరలో ఉంచాడు. అంతటితో 1000 ఏళ్ల పరిపాలన ముగింపునకొస్తుంది. సాతాను కాన్సెప్ట్ కూడా ముగిసిపోతుంది. కన్క్లూషన్. ఈ కార్యక్రమం కన్క్లూషన్కి వచ్చేసాం. చాప్టర్ 20లో చాలా ఎపిసోడ్స్ మనం చూసాం. ఇప్పుడు మనం మరో నమోదులో దేన్ని ఎదురు చూడవచ్చు? ఈ నమోదును నేనింకా అర్థం చేసుకోవాలని అనడానికి నేను ఈ ఎపిసోడ్స్లో మీరు చెప్పిన విషయం ద్వారా నేనేం చెయ్యాలి? ఇప్పుడు ఒకవైపు మనము రాకడికి సిద్ధపడాలి, అందులో ఎటువంటి మార్పు లేదు. మరోవైపు ఇంకొకరిని సిద్ధపరచాలి, అది సరి. ఇంకా మనం ఏం చూడబోతున్నామంటే ఇంతగా కష్టపడి ఉన్నటువంటి మనకి ఏం రివార్డ్, న్యాయ తీర్పు జడ్జిమెంట్ ఎలా జరగబోతుంది, అది ముగించే వారికి ఎటువంటి రివార్డ్ ఇస్తున్నాడు దేవుడు, ఎన్ని రకాల రివార్డులున్నాయి. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త యెరూషలేం, పరలోకం 4 ఉన్నాయి. ఎవరెవరికి ఈ 4 అనేటువంటి అన్ని ప్రశ్నలకైన సమాధానం దేవుని చిత్తమైతే మనము నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.
రాబోయే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేనెంతో ఆశతో ఉన్నాను. నిశ్చయంగా మన ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. పలు ప్రశ్నలు అడుగుతున్నారు. మరి యూట్యూబ్లో కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు. ప్రశ్నలు చాలా అడగండి, వీలైనంత వరకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. బట్ ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. బ్రదర్ జగన్, రెవల్యూషన్ చాప్టర్ 20లోని మరో కన్క్లూషన్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం.